నమస్కారం. ఒక్క క్షణం ఊహించుకుందాం. రాత్రి సమయం. స్నేహితులతో పార్టీ ముగించుకుని ఇంటికి వెళ్తున్నారు. అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న టైంలో రోడ్డు మీద పోలీసులు, బారికేడ్లు. అవును, చాలా మందికి ఎదురయ్యే పరిస్థితే. ఆ క్షణంలో గుండె కొంచెం వేగంగా కొట్టుకుంటుంది. ఇప్పుడు ఏం జరుగుతోంది? నా హక్కులేంటి? అసలు ఏం మాట్లాడాలి? ఆ కంగారు సహజం. సరిగ్గా ఈ అంశంపైనే ఈరోజు మనం లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. మన దగ్గర రెండు మంచి సోర్సులున్నాయి. ఒకటి చట్టపరమైన నిబంధనల గురించి వివరంగా చెప్తుంది. మరొకటి పౌరుల హక్కులు, అపోహల గురించి చాలా సింపుల్లా వివరిస్తుంది. మన ఉద్దేశమేంటంటే, ఈ డ్రంక్ డ్రైవింగ్ చట్టాల చుట్టూ ఉన్న కన్ఫ్యూజన్ ఉంది కదా, దాన్ని కొంచెం క్లియర్ చేసి అసలు నిజాలేంటో చూద్దాం. సరే, అయితే దీన్ని కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. పోలీసులు చేతిలో పట్టుకునే ఆ చిన్న మెషీన్ ఉంది కదా, బ్రీత్ అనలైజర్, అక్కడ్నుంచి మొదలు పెడదాం. దాని వెనుక సైన్స్ ఏంటి? ఈ బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ అంటే BAC అంటే ఏమిటి? తప్పకుండా. అంటే ఈ బ్రీత్ ఎనలైజర్ అనేది చాలా తెలివైన పరికరం. మనం శ్వాస వదిలినప్పుడు మన ఊపిరితిత్తుల లోపల నుంచి వచ్చే గాలిలో ఆల్కహాల్ ఆవిరి ఎంత ఉందో అది కొలుస్తుంది. ఓ, గాలిలో ఉండే ఆవిరినా? అవును. దాని ఆధారంగా మన రక్తంలో ఆల్కహాల్ శాతం అంటే బ్లడ్ ఆల్కహాల్ కంటెంట్ లేదా BACని అంచనా వేస్తుంది. ఇక్కడ మనం ఒక కీలకమైన తేడాను అర్థం చేసుకోవాలి. ఏంటది? చట్టం ప్రకారం మద్యం సేవించడం నేరం కాదు, కాని మద్యం ప్రభావంతో వాహనం నడపడం నేరం. ఎందుకంటే BAC సూచించేది మనం ఎంత తాగామని కాదు, దానివల్ల మన డ్రైవింగ్ సామర్థ్యం ఎంత దెబ్బతింది అంటే ఇంపైర్మెంట్ ఎంత ఉంది అనేదాన్ని. ఓకే, ఆ ఇంపైర్మెంట్ అనే పదం చాలా ముఖ్యం. అంటే నేను బాగానే ఉన్నాను, నాకేమీ అవ్వలేదు అని మనకనిపించినా శాస్త్రీయంగా మన శరీరం బలహీనపడి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. చాలా తక్కువ స్థాయిలో BAC ఉన్నప్పటికీ అది మన ప్రతిచర్య సమయం అంటే రియాక్షన్ టైంపై ప్రభావం చూపుతుంది. రియాక్షన్ టైం అంటే అనుకోకుండా ఎవరైనా అడ్డొస్తే బ్రేక్ వేయడానికి పట్టే సమయం అది పెరుగుతుంది. అలాగే మన నిర్ణయం తీసుకునే సామర్థ్యం కూడా తగ్గుతుంది. అందుకే చట్టం దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటుంది. మరి మన దేశంలో, భారతదేశంలో ఈ చట్టబద్ధమైన BAC పరిమితి ఎంత? ఇది కొన్ని ఇతర దేశాలతో పోలిస్తే చాలా కఠినంగా అనిపిస్తుంది. ఎందుకని? మీరు చెప్పింది నిజమే. భారతదేశంలో వాహనం నడిపేటప్పుడు అనుమతించబడిన BAC పరిమితి 0.03%. 0.03. చాలా తక్కువ. అవును. అంటే ప్రతి 100 మిల్లీలీటర్ల రక్తంలో 30 మిల్లీగ్రాముల ఆల్కహాల్ కంటే ఎక్కువ ఉండకూడదు. అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లో ఇది 0.08% వరకు ఉంటుంది. మరి మన దగ్గర ఎందుకంత కఠినంగా పెట్టారు? దానికొక బలమైన కారణముంది. మన సోర్సులలో కూడా ఇదే విషయం స్పష్టంగా ఉంది. మన రోడ్ల పరిస్థితి. మన రోడ్ల పరిస్థితేనా? అవును. మనం యూరోప్లో లాగా ఖాళీగా క్రమబద్ధంగా ఉండే హైవేల గురించి మాట్లాడటం లేదు. ఇక్కడ ఒకే లేన్లో కారు, ఆటో, బైక్, కొన్నిసార్లు సైకిల్, పాదచారులు. పశువులు కూడా ఉంటాయి. అవును, పశువులు కూడా ఉంటాయి. ఇలాంటి మిశ్రమ ట్రాఫిక్ ఉన్నప్పుడు డ్రైవర్ రియాక్షన్ టైంలో అరసెకండు తేడా కూడా ఒక పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. అందుకే ఆ 0.03% పరిమితికి అంత ప్రాముఖ్యత ఉంది. అంటే ఆ పరిమితి దాటితే యాక్సిడెంట్ అయినా కాకపోయినా సంబంధం లేకుండానే అది నేరం. అవునా? ప్రమాదం జరిగిందా లేదా అనే దానితో సంబంధం లేకుండా అది చట్టప్రకారం నేరమే. ఓకే, ఇక్కడే నాకు ఒక ఆసక్తికరమైన ప్రశ్నొస్తోంది. చాలామంది డ్రంక్ డ్రైవింగ్ అనగానే ఒకే చట్టం అనుకుంటారు. కానీ మన సోర్సెస్ ప్రకారం ఇక్కడ రెండు వేర్వేరు చట్టాలున్నాయి. మోటార్ వాహనాల చట్టం, ఇండియన్ పీనల్ కోడ్. కరెక్ట్. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏంటి? ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఇక్కడే మొదలవుతుంది. మంచి ప్రశ్న అడిగారు. చాలామందికి ఇక్కడే డౌట్స్ ఉంటాయి. దీన్ని సింపుల్గా అర్థం చేసుకుందాం. బేసిక్గా డ్రంక్ డ్రైవింగ్ నేరాలను మోటార్ వాహనాల చట్టం 1988 కంట్రోల్ చేస్తుంది. ఇది మన ట్రాఫిక్ రూల్ బుక్ లాంటిదా? దాదాపుగా అంతే. ఈ చట్టంలోని సెక్షన్ 185 ప్రకారం 0.03% కంటే ఎక్కువ BACతో డ్రైవింగ్ చేయటం నేరం. చాలామంది దీన్ని ఒక చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనగా అనుకుంటారు. కొంచెం ఫైన్ కడితే సరిపోతోందిలే అని. కానీ మన సోర్సెస్ చూస్తే వాస్తవం వేరేలా ఉంది కదా? అవును, అక్కడే చాలామంది పొరబడతారు. ఇది అస్సలు చిన్న విషయం కాదు. చట్టం ప్రకారం మొదటిసారి ఈ నేరం రుజువైతే 10,000 రూపాయల వరకు జరిమానా. 10,000? అవును, లేదా 6 నెలల జైలు శిక్ష
లేదా రెండూ విధించే అధికారం ఉంది. 6 నెలల జైలా? అంటే ఒక రాత్రి చేసిన తప్పు 6 నెలల స్వేచ్ఛను దూరం చేయగలదు. ఇది చాలా సీరియస్. అదే 3 ఏళ్లలోపు మళ్లీ పట్టుబడితే శిక్ష ఇంకా కఠినంగా ఉంటుంది. 15,000 జరిమానా లేదా 2 ఏళ్ల వరకు జైలు శిక్ష. ఓ మై గాడ్, ఇది నిజంగా చాలా మందికి తెలియని విషయం. అంతేకాకుండా పోలీసులకు కూడా స్పెషల్ పవర్స్ ఉంటాయని మన సోర్సెస్ చెప్తున్నాయి. కరెక్ట్. ఇక్కడే చట్టం పోలీసులకు కొన్ని ప్రత్యేక అధికారాలిచ్చింది. సాధారణంగా అరెస్ట్ చేయడానికి వారెంట్ కావాలి కదా. అవును. కానీ ఈ సందర్భంలో అధికారిక అనుమానం ఉంటే చాలు వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయవచ్చు. దీని సెక్షన్ 202 అనుమతిస్తోంది. అంతేకాదు, సెక్షన్ 206 కింద అక్కడికక్కడే డ్రైవింగ్ లైసెన్స్ను కూడా స్వాధీనం చేసుకునే అధికారం వారికుంది. అంటే ఇక మనం బండి నడపలేమన్నమాట. అస్సలు నడపలేరు. ఓకే, ఇదంతా మోటార్ వాహనాల చట్టం, అంటే మన ట్రాఫిక్ రూల్ బుక్. మరి ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఐపీసీ ఎప్పుడొస్తుంది? దాన్ని సీరియస్ క్రైమ్స్ రూల్ బుక్ అనొచ్చా? ఖచ్చితంగా మీరన్నది సరైన పోలిక. కేవలం మద్యం సేవించి లిమిట్ దాటి పట్టుబడితే అది మోటార్ వాహనాల చట్టం కిందకొస్తోంది. కానీ ఆ డ్రైవింగ్ వల్ల ఎవరికైనా హాని, తీవ్ర గాయాలు, ఆస్తి నష్టం లేదా దేవుడు కరుణించి ఎవరికైనా మరణం సంభవిస్తే అప్పుడు ఐపీసీ వస్తుందా? అవును, అప్పుడు ఐపీసీ రంగంలోకి వస్తుంది. సెక్షన్ 279 అంటే నిర్లక్ష్యంగా నడపడం, సెక్షన్ 304A అంటే నిర్లక్ష్యం వల్ల మరణం సంభవించడం, ఇలాంటి తీవ్రమైన సెక్షన్లు జోడిస్తారు. దీని సారాంశమేంటంటే చట్టం ప్రమాదకరమైన ప్రవర్తనను, దాని ఫలితాలను శిక్షిస్తుంది, కేవలం మద్యం సేవించడాన్ని కాదు. అంటే చట్టం కాగితం మీదే చాలా బలంగా స్పష్టంగా ఉంది. కానీ రోడ్డు మీద ప్రాక్టికల్గా దీని అమలు ఎలా ఉంటుంది? మనం మొదటనుకున్నట్టు ఆ బరికేడ్ దగ్గర బండి ఆపినప్పుడు నుంచి ఒకవేళ కేసు కోర్టు వరకు వెళ్తే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆ ప్రాసెస్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, తనిఖీ. పోలీసులు రొటీన్ చెక్లో భాగంగా కానీ లేదా మీ డ్రైవింగ్పై అనుమానం వస్తే కానీ వాహనాన్ని ఆపుతారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయమని అడుగుతారు. సరే. రెండోది నిర్ధారణ. ఒకవేళ మీ బీఎస్సీ లిమిట్ దాటినట్టు తేలితే అక్కడికక్కడే చలాన్ ఇష్యూ చేస్తారు. మూడోది స్వాధీనం. మీ డ్రైవింగ్ లైసెన్స్ను స్వాధీనం చేసుకుంటారు కొన్ని సీరియస్ కేసుల్లో. అంటే మీరు అసలు వాహనం నడపలేని స్థితిలో ఉంటే వాహనాన్ని కూడా అదుపులోకి తీసుకోవచ్చు. వాహనాన్ని కూడానా? అప్పుడు ఇంటికెలా వెళ్ళాలి? అవును, ప్రజాభద్రత కోసం ఆ అధికారం వారికుంది. మీతో కాటు మద్యం సేవించని లైసెన్స్ ఉన్న ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళని నడపనిస్తారు, లేదంటే వేరే దారి చూసుకోవాల్సిందే. ఓకే. ఆ తర్వాత 4వ స్టెప్, కేసు నమోదు. మోటార్ వాహనాల చట్టం కింద కేసు ఫైల్ చేస్తారు. మనం ముందే అనుకున్నట్టు యాక్సిడెంట్ జరిగితేనే ఐపీసీ సెక్షన్లు యాడ్ చేస్తారు. ఫైనల్గా కోర్టు. అవును, చివరగా కోర్టు విచారణ. ఈ కేసులను సాధారణంగా జ్యుడీషియల్ మ్యాజిస్ట్రేట్ విచారిస్తారు. ఈ ప్రాసెస్ అంతా వింటుంటేనే కొంచెం భయంగా ఉంది. సరే, ఇప్పుడు ప్రజలలో ఉన్న కొన్ని కామన్ అపోహలు గురించి మాట్లాడుకుందాం. మన సోర్స్లలో కూడా దీని గురించి చెప్పారు. ఒక్క డ్రింక్ తాగితే ఫర్వాలేదు అని చాలామంది అనుకుంటారు. అవును, చాలా కామన్ అది. అలాగే టెస్టును నిరాకరిస్తే నన్ను నేను కాపాడుకోవచ్చు అనే ఐడియా కూడా కొందరుకుంటుంది. వీటిలో నిజమెంత? ఇవి పూర్తిగా అపోహలు, చాలా ప్రమాదకరమైనవి కూడా. ఒక్క డ్రింక్ ప్రభావమనేది చాలా అంశాలపై ఆధారపడి ఉంటుంది. మీ బరువు, మీ మెటబాలిజం స్పీడ్, మీరు ఆ రోజు ఫుడ్ తిన్నారా లేదా, ఎంత అలసిపోయి ఉన్నారు, ఇలా చాలా విషయాలుంటాయి. అంటే ఒకరికి పనిచేసింది ఇంకొకరికి పని చెయ్యదన్నమాట. ఖచ్చితంగా. ఒక వ్యక్తికి పర్వాలేదు అనిపించింది మరొకరికి అదే పరిమితిని దాటించవచ్చు. కాబట్టి ఒక్క డ్రింక్ అనేది సేఫ్ కాదు. మరి పరీక్షను నిరాకరించడం సంగతేంటి? అది మంచి ఐడియానా? అస్సలు కాదు. నిజానికి అది పరిస్థితిని ఇంకా దారుణంగా చేస్తుంది. ప్రివెంటివ్ చెక్స్ అంటే నివారణ తనిఖీలు చట్టబద్ధమైనవి. బ్రీత్ ఎనలైజర్ ఒక గుర్తింపు పొందిన సైంటిఫిక్ టూల్. ఒకవేళ నిరాకరిస్తే? మీరు టెస్ట్కు సహకరించడానికి నిరాకరిస్తే అది మీ తప్పును ఒప్పుకున్నట్టే భావించే అవకాశముంది. దానిపై పోలీసులు అదనపు చర్యలు తీసుకోవచ్చు. మీపై అనుమానం బలపడిందని రిపోర్ట్లో రాయొచ్చు. ఇది కోర్టులో మీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఒకవైపు చట్టం, మరోవైపు దాన్ని అమలు చేసే అధికారులు. ఈ ప్రాసెస్లో పౌరులకు ఎలాంటి హక్కులుంటాయి? మన రాజ్యాంగం మనకు ఎలాంటి రక్షణ ఇస్తుంది? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. చట్టాన్ని అమలు చేయడం ఎంత ముఖ్యమో, పౌరుల హక్కులను గౌరవించడం కూడా అంతే ముఖ్యం. మన సోర్సులు కొన్ని కీలకమైన హక్కులను హైలైట్ చేస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యమైనది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం న్యాయమైన, నిష్పక్షపాతమైన విచారణకు ప్రతి పౌరుడికి హక్కుంది.
రెండవది, ఒకవేళ మీకు బ్రీత్ ఎనలైజర్ రిజల్ట్ మీద డౌట్ ఉంటే, అంటే ఆ మెషిన్ సరిగ్గా పనిచేయడం లేదని మీకు అనిపిస్తే, మీరు వెంటనే వైద్య పరీక్షను అంటే బ్లడ్ టెస్ట్ను కోరే హక్కు మీకుంది. ఓ అలాగా, బ్లడ్ టెస్ట్ అడగొచ్చా? దానికి బ్రీత్ ఎనలైజర్ కన్నా ఎక్కువ వాల్యూ ఉంటుందా? ఖచ్చితంగా. బ్రీత్ ఎనలైజర్ ఒక ప్రిలిమినరీ స్క్రీనింగ్ టూల్ మాత్రమే, కానీ రక్త పరీక్ష ఫలితం మరింత ఖచ్చితమైనది, సైంటిఫిక్గా తిరుగులేనిది. దానికి చట్టపరంగా చాలా బలమైన విలువ ఉంటుంది. మంచి పాయింట్. అలాగే మిమ్మల్ని చట్టవిరుద్ధంగా నిర్బంధించినా లేదా పోలీసులు మీతో అమర్యాదగా ప్రవర్తించినా, వేధించినా దాని నుండి రక్షణ పొందే హక్కు మీకుంది. ఈ హక్కులకు చట్టపరమైన ఆధారం ఏమైనా ఉందా? ఏవైనా కోర్టు కేసులున్నాయా? చాలా ఉన్నాయి. మన సోర్సులు 2 చారిత్రాత్మక కేసులను ప్రస్తావిస్తున్నాయి. ఒకటి, డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసు. ఓకే. ఈ కేసులో అరెస్టు చేసేటప్పుడు పోలీసులు తప్పనిసరిగా పాటించాల్సిన గైడ్ లైన్స్ను సుప్రీంకోర్టు ఇచ్చింది. అంటే అరెస్టుకు కారణం చెప్పాలి, మీ ఫ్యామిలీకి తెలియజేయాలి, ఇలాంటివి. సరే. రెండవది, మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. విచారణ ప్రక్రియ కేవలం ఉండటమే కాదు, అది న్యాయంగా, సహేతుకంగా, పారదర్శకంగా ఉండాలని ఈ కేసులో స్పష్టం చేశారు. చాలా ఉపయోగకరమైన సమాచారం. అంటే మనకు బాధ్యతలతో పాటు హక్కులు కూడా ఉన్నాయి. సరే, ఒకవేళ అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసినట్టు అనిపిస్తే, లేదా ప్రాసెస్ సరిగ్గా జరగలేదని ఒక పౌరుడు ఫీలైతే, తమ మీద ఉన్న కేసును ఎలా ఛాలెంజ్ చేయొచ్చు? మొదటిది, బ్రీత్ ఎనలైజర్ పరికరం యొక్క ఖచ్చితత్వాన్ని ప్రశ్నించడం. అంటే మెషీన్ సరిగ్గా లేదని చెప్పడమా? అవును, ప్రతి పరికరానికి రెగ్యులర్గా క్యాలిబ్రేషన్ చెయ్యాలి. అంటే దాని ఖచ్చితత్వాన్ని సరిచూడాలి. పోలీసులు ఉపయోగించిన బ్రీత్ ఎనలైజర్ చాలా కాలంగా క్యాలిబ్రేట్ చేయలేదని లేదా అది సర్టిఫైడ్ కాదని నిరూపించగలిగితే ఆ రీడింగ్కు విలువ ఉండదు. ఓ, అంటే ఆ టెక్నికల్ డీటెయిల్స్ కూడా కేసును మార్చేయగలవన్నమాట. ఖచ్చితంగా. ఉదాహరణకు, ఒక కేసులో పోలీసులు వాడిన మెషిన్ 6 నెలలుగా క్యాలిబ్రేట్ చేయలేదని కోర్టులో నిరూపించారు. దాంతో ఆ రీడింగ్కు చట్టబద్ధత లేదని వాదించగలిగారు. ఇంకా ఏమైనా మార్గాలున్నాయా? ఉన్నాయి. రెండవది, అధికారులు సరైన ప్రొసీజర్ ఫాలో అవ్వలేదని నిరూపించడం. ఉదాహరణకు, మీరు బ్లడ్ టెస్ట్ అడిగినప్పుడు వాళ్లు నిరాకరించినా లేదా అరెస్టుకు కారణాలు చెప్పకపోయినా అది ప్రొసీజర్లో లోపమే. ఓకే. మూడవది, వాస్తవ ఆధారం లేకుండా ఐపీసీ సెక్షన్లు జోడించడం. ప్రమాదం జరగకపోయినా మీపై నిర్లక్ష్య డ్రైవింగ్ కేసు పెట్టాలని చూస్తే దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. గతంలో ఇలా అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేసిన సందర్భాలలో కోర్టులు బాధితులకు నష్టపరిహారం కూడా ఇప్పించాయి. అంటే పౌరులకు అవకాశం ఉంది? ఖచ్చితంగా ఉంది. మరి వీటన్నిటి అర్థమేమిటి? ఈ రోజు మనం విశ్లేషించిన ఈ సమాచారం నుండి మనం తీసుకోవలసిన మెయిన్ పాయింట్ ఏంటి? ఒకవైపు కఠినమైన చట్టాలు, మరోవైపు పౌరుల హక్కులు. ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? మనం గ్రహించాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. డ్రంక్ డ్రైవింగ్ చట్టాలు పౌరులను ఇబ్బంది పెట్టడానికి కాదు, రోడ్ల మీద మనందరి ప్రాణాలను కాపాడడానికున్నాయి. ఇది పబ్లిక్ సేఫ్టీకి సంబంధించిన విషయం. నిజమే. అదే సమయంలో చట్టాన్ని అమలు చేసే అధికారులు కూడా రాజ్యాంగ పరిమితులకు, చట్టపరమైన ప్రక్రియకు కట్టుబడి ఉండాలి. మన సోర్సులు చెప్పినట్టు భద్రత, స్వేచ్ఛ అనేవి వ్యతిరేకం కాదు. అవి రెండూ కలిసి వెళ్ళాలి. అవును, ఒకదానికొకటి సహకరించుకోవాలి. ఒకరి భద్రత కోసం మరొకరి స్వేచ్ఛను పూర్తిగా హరించకూడదు, అలాగే స్వేచ్ఛ పేరుతో ఇతరుల భద్రతకు ముప్పు కలిగించకూడదు. సరిగ్గా చెప్పారు. అంతిమంగా పౌరులకు తమ హక్కులు, చట్టాలపై అవగాహన ఉండటమే రోడ్లపై ప్రమాదాల నుండి, అలాగే అధికార దుర్వినియోగం నుండి తమను తాము కాపాడుకోవడానికి ఉన్న అతిపెద్ద ఆయుధం. కరెక్ట్. చట్టాన్ని గౌరవించాలి, అదే సమయంలో చట్టం మనల్ని ఎలా గౌరవించాలో కూడా తెలుసుకోవాలి. చివరగా ఒక ఆలోచనని ఇక్కడ వదిలి వెళ్తున్నాను. ఈరోజు మనం చూసిన సోర్సులు భద్రత, స్వేచ్ఛ మధ్య బ్యాలెన్సును పదే పదే నొక్కి చెబుతున్నాయి. భవిష్యత్తులో టెక్నాలజీ ఇంకా పెరుగుతుంది. ఎలా? కార్లలోనే బ్రీత్ అనలైజర్లు ఇన్బిల్ట్గా రావచ్చు. అంటే కారు స్టార్ట్ చేయాలంటే ముందు ఊదాలి, లేదా డ్రైవర్ను నిరంతరం మానిటర్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావచ్చు. అది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. అంటే పూర్తి భద్రత కోసం మనం మన వ్యక్తిగత గోప్యతను, స్వేచ్ఛను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? అదే, టెక్నాలజీ పెరిగే కొద్దీ వ్యక్తిగత స్వేచ్ఛా పరిధి తగ్గుతుందా, లేదా భద్రత పెరిగి ప్రమాదాలు పూర్తిగా ఆగిపోతాయా? అప్పుడు
న్యాయమైన ప్రక్రియ అనే పదానికి అర్థం కూడా ఈ టెక్నాలజీతో పాటుగా మారాల్సి వస్తుందా? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. అవును, ఇది మనం రాబోయే రోజుల్లో సమాజంగా ఆలోచించదగ్గ విషయం.